నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మస్తు రెచ్చిపోయినరు మందు బాబులు, రోడ్ల మీద బగ్గనే పడ్డరు కథలు. పందెం కాసి పెన్ను మింగిండు బుడ్డోడు, కష్టపడి బయటకు తీసిండ్రు డాక్టర్లు. ఈ స్కూల్లోనే పెట్టింది టీచర్ పెళ్లి భోజనాలు, ఫుల్ ఖుషి అయినరు విద్యార్థులు. కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్లు వేస్తున్న రాజేషు. కొత్త ఏడాది, కొత్త జీవితం, కొత్త కళలు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏందో గాని అబ్బబ్బబ్బబ్బా, పోలీసులకు ఒక్కొక్కరు సుక్కలు చూసినంత పని చేసిండ్రు. అవునుల్లా, తాగి డ్రైవింగ్ చేయొద్దని వాళ్ళు మొదటి నుంచి మన కోసం మొత్తుకుంటున్నా వినకుండా బండ్లు పట్టుకొని కొందరు రోడ్ల మీదకి వస్తే పోలీసులు వాళ్ళను పట్టుకున్నారు. ఇక చూడాలి ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో. మొదలు ఈ తమ్ముని తొన్ మొదలు పెడదాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లా ఈ తమ్ముని పోలీసులు పట్టుకున్నతోనే దండం పెడతా సార్, కాలు మొక్కుతా సార్, మీద నుంచి మా నాన్న చూస్తున్నాడు సార్, నా బండి నాకు ఇయ్యూరి సార్, నేను ఇంటికి పోతా సార్ అనుకుంటా మస్తు బతిమలాడబట్టిండు. అయినా కూడా పోలీసులు ఇయ్యకపోయేటాలకు తలను గోడకేసి గుద్దుకోబట్టిండు. నాంపల్లిలో ఈ తమ్ముడు ఇట్లా చేస్తే రామగుండంలో చూడుండ్రి ఈ మందు బాబాయ్ పోలీసులను ఎట్లా సతాయిస్తున్నాడో. తాగినా అని అంటున్నాడు తప్పితే ఊదుమంటే ఊదుతలేడట. ఏం మంచిగానట ఊదలేవన్నా, వాళ్ళ డ్యూటీలు చేయొద్దా? నీ తానే ఎంతసేపు నిలబడతారు? ఊదు. అబ్బా, ఫుల్ తాగిండో ఆఫ్ తాగిండో తెలియదు గాని ఫుల్గా సతాయించిండు. ఇక ఆఖరి కూదిన ఓలే తాగినట్టు తేలింది. ఇక కరీంనగర్ తెలంగాణ చౌరస్తాల గీ అన్న అయితే తాగి దొరికి ఫోటో తీస్తుంటే తీసుకోర్రి అనుకుంటే బొచ్చ అంత కొట్టుకోబట్టిండు. ఇక జగిత్యాల చూడాలే, అబ్బో గీ అన్న చూడుండ్రి తాగి దొరికి పోలీసులకే ఎట్లా ఉల్టా క్వశ్చన్ లేచిండో. మీకు తెలిసిన మనుషులు ఇష్టపడుతురు అంటే వేరే మనుషులు ఇష్టపడతారు. అంతటితో కూడా అవుతలేడు లో ఈ మోతవరి. మీ పోలీస్ స్టేషన్ లో పెడతా తాలప్ చేయ. ప్రొద్దున తాగించి దిగిన తర్వాత బండి తీసుకొని పోతా. ప్రొద్దున తాగించి దిగిన తర్వాత బండి తీసుకొని పోతా. ఇంత కూడా భయపడతలేడు. ఇయ్యా సార్ బండి తాలప్ చేయ, బండి అయ్యా బండి అయ్యా. ఇక గీ తమ్ముడు చూడుండ్రి, నేను అర్ధ గంట నుంచి వెహికల్ బుక్ చేస్తే అయితలేదు, పోలీస్ అన్నే నన్ను ఇంటికాడ దించాలి అని డిమాండ్ చేస్తున్నాడు. ఇక అందరేమో గాని ఈయనను చూడాలి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని ఈయన తానే ఉన్నట్టున్నాయి. వనస్థలీపురంలో ఈ అన్న నిన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు, అనవసరంగా పోలీసులు నన్ను పట్టుకున్నారు అనుకుంటా ఇంకొక ఇట్లా రోడ్డు మీద వండుకొని రచ్చ రచ్చ చేసిండు. ఆ టైంకి పోలీసులు ఈయనను పట్టుకొని పోయిండ్రు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొందరు ఆకతాయి పోరగాళ్ళు పెగ్గులేసి ముగ్గులను చెడగొట్టబట్టిర్రు. కొత్త సంవత్సరం అని ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులేస్తే ఈ బద్మాష్ పొరలకు వాటిని చూస్తే ఏమనిపించిందో ఏమో గాని గిట్ల చెరిపేసిర్రుల్లా. ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అయింది. దీన్ని చూసిన అమ్మలక్కలు మస్తు తిట్టబట్టిర్రు. ఇక కోల్కత్తాలో ఒక బుజ్జి మస్తు తాగితే క్యాబ్ డ్రైవర్ సేఫ్గా ఇంటికి అడదిగబెట్టిండు. పాపం పోతున్నంతసేపు ఆయనను మస్తు త్వరలిచ్చింది. అయినా కూడా ఓపికతో సమాధానం చెప్పుకుంటూ పోయిండు. ఇక లక్నోలో ఆయన కారును బారికేట్ల మీదకి ఎక్కించుడే కాకుండా పోలీసుల మీదకి అరవబట్టిండి అన్న. కార్ల మందు బాటిల్లు మంచిగానే ఉన్నాయట. ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏందో గాని ఫుల్గా దాగి చాలా జాగల్లా కేసుల పాలైనరు. ముందు నుంచి పోలీసులు చెప్పినా కూడా వినకుంటే గిట్లనే ఉంటది అన్నట్టు. మందు అమ్మకాలు చూస్తే అబ్బో మస్తు అంటే మస్తు అమ్ముడు పోయినాయుల్లా రికార్డట. తెలంగాణలోనైతే 3 రోజుల్లోనే 1000 కోట్ల మంది అమ్ముడు పోయిందట. అండ్ లాస్ట్ 2 రోజుల్లోనే 750 కోట్లు. ఇక డిసెంబర్ నెలనైతే 5102 కోట్ల మంది అమ్ముడు పోయిందట.
పోయిన ఏడాది కంటే 1300 కోట్లు ఎక్కువ. మరి డిసెంబర్లో సర్పంచ్ ఎలక్షన్లు, ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుడుతోని ఫుల్గా దాగి సర్కార్ ఖజానాకు బగ్గనే జమ చేసిర్రు మన గౌరవ మందన్నలు. చదువుకునే పిల్లగాళ్ళు మాట మాటకు ఛాలెంజ్ ఆరా, అదట్లా ఇది ఇట్లా, నీకు తెలియదంటే నీకు తెలియదు అనుకుంటా, బెట్టారా అంటే బెట్టని ఛాలెంజ్లు వేసుకుంటారు. ఇంకొందరు నేను అజ్జేస్తా ఇజ్జేస్తా అని చెప్పి బెట్టింగ్లు కడతారు. అట్లనే గిడొక తమ్ముడు 3 ఏళ్ల కింద ఒక పందెం వేస్తే ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది. ఇంగో ఈ తమ్ముడు 3 ఏళ్ల కింద సోపతి గాలతోని పందెం వేసి పెన్ను మింగిండట. మరదేమన్నా చాక్లెటా బిస్కెటా అరిగిపోయేతందుకు పెన్ను మళ్ళా ప్లాస్టిక్ది. అది అట్లనే కడుపులోనే ఉండిపోయింది, బయటకు రాకుండా అరిగిపోకుండా. అయితే పోయిన ఏడాది నుంచి కడుపు నొప్పి లేస్తుందట. కానీ పెన్ను మింగిన అన్న ముచ్చట ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడి ఎవ్వరికి చెప్పలేదట. మరి అలా దోస్తులు చెప్పినా మంచిగుండు, వాళ్ళు కూడా చెప్పలేదు. ఇప్పుడు తీరా దవాఖానకు తీసుకుపోయి స్కానింగ్ చేస్తే పెన్ను కనబడ్డ ఓలే ఎండోస్కోప్ వేసి తీసిర్రు. తమ్ముని పేరు రవి, 16 ఏండ్లు, ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడట. కానీ పందెం కాసినప్పుడు 9వ తరగతి అన్నట్టు ఇళ్ళది ఎక్కడో చెప్పలేదు కదా, గుంటూరు. కానీ 50 రూపాయల పందమేమో గాని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంకా నయం ఏం కాలేదు పట్టుర్రి. ఎన్ని చెక్కింగులు జరిగినా కొందరు సిటీ బస్సులల్లో టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు. 2-3 స్టేజీలు దాటినాక బస్సు దిగిపోతారు. అప్పుడప్పుడు కొందరిని చూస్తుంటాం కదా. కానీ అదే రైళ్లలో ముచ్చట ఎట్లుంటది? రైళ్లలో కూడా కొందరు టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తారు అంటారు కదా. అయితే ఇక్కడ మాత్రము ఒకళ్ళు టికెట్ తీసుకోలేదులా, కానీ ఎక్కడ కూర్చొని ప్రయాణం చేసిండో చూస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు పక్కా. చూసేయండి. అవ్వర బిడ్డ చూసిరానుల్లా యాడ కూసున్నాడో, 2 బోగిల నడుమ నక్కి కోతి కూసున్నట్టే కూసున్నాడు. ఓ మోతే దిగు, రైలాగింది. ఆడ కూర్చొని ఏం చేస్తావు? జరంత అటు ఇటు అయితే కింద పడతావు. కథ సల్లగుండా రైలు మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటా తమాషా చేస్తున్నాడు. జర దిగవే అన్నా, నువ్వు చేయబట్టి ఎన్ని రైళ్ళు ఆగినాయో, ఎంతమంది ప్రయాణాలు లేట్ అయినాయో తెలిసినా. దిగు. అమ్మయ్యా, అటు ఇటు చేసి దిగొచ్చిండు కదా. చెప్పవే అన్నా, గిదెందుకు ఎక్కినావు? యాడ జాగలేదానే? కింద పడుకున్నా, చలికి ఇట్లా పడుకున్నా. అంత స్పీడ్ కొద్దీ 4 డబ్బాలు ఉండే, 4 డబ్బాల నుంచి ముందుకు వచ్చిన 200 అంత ఎంత స్పీడ్ ఉందో ట్రైను. అది జరిగితే ఫోన్ జరిగితే స్పాట్ డెడ్ అయింది. బస్సు ఎక్కి కాశీకి దర్శనానికి పోయినా మళ్ళా ఆడికెళ్ళి వచ్చేటప్పుడు రైలు ఎక్కినా అంటున్నాడు. కానీ అసలు 2 బోగిల నడుమ ఎందుకు కూర్చున్నావు అంటే కాకమ్మ కథలు చెప్తున్నాడు. పోలీసులకు కూడా ఏం అర్థం కాకుండేసరికి 2-3 గంటలు కూసబెట్టి మాట్లాడితే జరంత మెంటల్ టెన్షన్ లో ఉండడం తెలిసిందట. రైలు గోరఖ్పూర్ నుంచి మంచిర్యాలకు వచ్చినాక ఎవరో చూసి చెప్తే దించిర్రు. కానీ ఇంకా నయం ఏం కాలేదు పట్టుర్రి. అసలు అంత ధైర్యం ఎట్లొచ్చిందో, ఎట్లా కూర్చున్నాడు అనేది ఇంకా ఎవ్వరికి అర్థమైతలేదు. దొంగలు దొంగతనానికి పోతే దొంగతనం కంటే ముందు ఏం చేస్తారు? సీసీ కెమెరాలను పొట్టు వాళ్ళకు కొడతారు, లేకుంటే ఏదైనా క్లాత్ కప్పి పోతారు. ఆయన తీగలు గిట్ల ఉంటే పీకి పడేస్తారు. ఆ టెంక దొంగతనం చేస్తారు. దొంగలకు కెమెరాలను చూస్తే బీపీ లేస్తుంది కదా. అయితే ఇక్కడ దొంగలు కాదు గాని ఒక ఏనుగు చూడుండ్రి ఏం చేసిందో. మేముండే పార్కుల, మేము తిరిగే పార్కుల సీసీ కెమెరాలు పెడతారు. మేము ఎక్కడెక్కడ తిరిగేది ఏం తినేది చూస్తారా? అసలు మా పార్కుల సీసీ కెమెరాలు ఎందుకో అని కోపంతో రువ్వడి గురుకొచ్చి తొండంతో పట్ట కొట్టింది ఏనుగు. అయ్యో దేవుడా, చూడండి కాసేపట్లనే కెమెరాను కయ్యం ఎట్లా బాధిందో. మన దేశంలోనే ఒక నేషనల్ పార్క్లో జరిగిన ముచ్చటిది. ఒక పెద్ద ఆఫీసర్ సారు ట్విట్టర్లో పెడితే మీకోసం పట్టుకొచ్చినాం కానీ అసలు సీసీ కెమెరాలను చూస్తే ఏనుగుకెందుకు బీపీ లేచిందనేది అర్థమైతలేదు. ఇక ఈ ఏనుగు ముచ్చటి ఇట్లుంటే మహబూబ్ నగర్ జిల్లా గంగారం అడవి చుట్టుపక్కల పెద్ద పులి తిరుగుతుంటే జనాలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు వచ్చి కూడా పాదముద్రలను చూసి ఇవి పెద్ద పులి కాళ్ళచ్చులే, ఒంటరిగా ఎవ్వరు బయటికి రావద్దు, పులికి కోపం వస్తే పరిస్థితి అంతా పరిశాన్లు ఉంటుంది అని షాటింపేసిండ్రు. కానీ ఒక దిక్కు ఏనుగులు, ఇంకో దిక్కు పెద్ద పులులు, కోతులు, కొండ శిల్వలు ఏమన్నా పరిశాన్ చేస్తున్నాయి. అప్పుండ్రి ఈ స్కూళ్ళల్లో పాఠాలు చెప్పే టీచర్ అమ్మలు పిల్లగాళ్ళతో మంచిగా ఉంటారు. కొందరు ఆటలు ఆడిస్తుంటారు, ఇంకొందరు పాటలు పాడిస్తుంటారు. ఇంకా కొందరు టీచర్లు అయితే పిల్లగాళ్ళను సొంత పిల్లలు అన్నట్టే చదువు చెప్తుంటారు. అయితే అసోంటి టీచర్ల కంటే కూడా గిడొక టీచరు ఇంకా మంచి పని చేసి పిల్లలతోని మా టీచర్ సూపర్ అనిపించుకున్నది.
ఇంగో ఈ టీచర్ అమ్మ గురించే చెప్పేది. ఏం చేసింది అంటే ఈమది లగ్గమట. అయితే అందరి లెక్కన ఫంక్షన్ హాల్లల్లా ఇంటికాడ భోజనం పెట్టలేదుల్లా. ఈ స్కూల్ పిల్లలే నా పిల్లలు, వీళ్ళే నా కుటుంబం అనుకొని ఈ స్కూల్లోనే పిల్లలందరికీ మంచి మంచి భోజనాలు పెట్టింది. ఇట్లా టీచర్ పెళ్ళన్న సంబరంలా పిల్లలు మస్తు సంబరపడుకుంటా హ్యాపీగా భోజనం చేసిర్రు. ఇది జార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లా. ఇది సర్కారీ స్కూలు. కానీ ఇట్లా ఏ టీచర్ అమ్మ చేస్తుందిలా లగ్గం ఫిక్స్ కాగానే షాపింగ్లని పెళ్లి బిజీ అని 15 రోజుల ముందు నుంచి వెళ్ళి పెడతారు. కానీ అదే ఈ టీచర్ అమ్మ పెళ్లినే ఇట్లా ఈ స్కూల్లా పిల్లల నడుమ జరుపుకున్నది అంటే తారీఫ్ చేయాల్సిందే కదా. రాత్రంతా మేల్కుండి రోడ్ల మీద హ్యాపీ న్యూ ఇయర్ అని ఒర్రుకుంటా తిరిగొచ్చి తెల్లారి గట్ల పన్నాడు మన మోతేవర్ రాజేషు. ఇదివరకు దాకా వార్తదేలే ఎడున్నాడో కదా అసలు. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని పండి ఇంకా లేవలేదు అనుకుంటే ఎన్నెళ్ళేంది బుక్ పట్టి ఏమో రాస్తున్నాడేంది. కొంపదీసి బీకంలో ఫిజిక్స్ ఇట్లా చేస్తున్నావు ఆయంద్రా వారి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. ఓయమ్మనే ఆహా అసలు ఏం రాస్తున్నావు చెప్పు నువ్వు. కొత్త ఏడాది, కొత్త జీవితం, కొత్త కళలు. ముందా అద్దాలు తీయవా ప్లీజ్. మరీ శుద్ధ పూస లెక్క గానొస్తుంటే చూడలేకపోతున్నావు. అదే ఆ శుద్ధ పూసన అయిదామనే రాసుకుంటున్నా. అర్థమైంది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రాస్తున్నావు అయితే అంతేనా? ఎస్. ఇప్పటికే అది వరకు రాసిన 2 బుక్కులు బూజు పట్టున్నాయి ఇంట్లో చూసినావా? ఇప్పుడు అట్లా కాదు, ఈసారి ఖచ్చితంగా అనుకున్నది చేస్తా. ఏంది చేసేది ఎలక్కాయ? ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు రాసిన పేపర్లు చూసి తాళపత్ర గ్రంథాలు అనుకొని అడుగుతున్నారు. వాళ్ళకే వేరుక అవి రిజల్యూషన్ రాసుకున్న కాగితాలని. పతేడాది ఒక బుక్ కొనా రిజల్యూషన్స్ రాయా అటక మీద పెట్టా అవాటే అటకెక్క. ఇదే కదా జరిగేది. ఈసారి అట్లా కాదని చెప్పినా కదా. నాకు నమ్మకం లేదు దొరా. ఎంకరేజ్ చేయొచ్చు కదా కొంచెం. ఏంది చేసేది? పోయినసారి రాసిన ఇంకా గుర్తున్నాయి నాకు. పొద్దుగాల 4:30కు లేచి జిమ్ముకు పోవాలి అని రాసుకున్నావు. పోయినావా అసలు? ఏడాది ఫీజు ఒక్కసారే కట్టలేదా? కట్టినావు. 3 రోజులు పోయినావు. కథం ఉత్తగా పైసలన్నీ దండుగా. అసలు మందే ముట్టినంటివి కదా. అంటే 5 రోజులు బంద్ చేసిన 6వ నాడు ఆడొకడు ఫోన్ చేసి ఒక్క పెగ్గు అన్నాడు. అది వేసినాక నాలో పిగ్గు నిద్రలేసిండు. అటెంక పెగ్గు కాస్త జగ్గయింది. ఈ ఏడాది బొగ్గయింది. మరి డైటింగ్ సంగతి ఏంది? అంటే న్యూమరాలజీ ప్రకారం న్యూట్రిషన్ కలవద్దన్నారు ఈ ఏడాది. అందుకని గుద్దుతే మూతి పనులు రాలాలే. ఇంకేందది? పేదలకు దానం చెయ్యాలి అని కూడా రాసుకుంటావు కదా. అన్నదానాలు ఏడైతున్నాయో ఎత్తుక్కునేసరికే సరిపోయింది. దానం దాకా రాలే. ఇంకా టైం టు టైం తినాలే అని కూడా రాస్తేవి కదా. తిన్నా కదా. ఏ టైంకు? నేను తిన్నప్పుడు ఎంతైందో ఆ టైంకే. ఎదవసెక్కలు ఆడకు. ఒక్కటంటే ఒక్కటన్నా పాటించలే గాని ఇంకో ఈ ఏడాది కోసం మళ్ళీ రాస్తున్నావా? ఈసారి అట్లా కాదని చెప్పినా కదా. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నాకొచ్చింది. నిన్ను నువ్వే కుక్కర్ అనుకున్నట్టారా అట్లంటే? అయినా నీతోటి కావన్నీ గాని బుక్ పక్కకు పెట్టి వార్తదే పొన్నాడు. బెట్ట ఖచ్చితంగా రాసినవి అన్ని చేసి తీరుతా. ఛాలెంజ్ కావాలంటే కాగితం రాసిస్తా. వామ్మో ఏంద్రో ఇంత సీరియస్ గా ఉన్నావు ఈసారి? మరి ప్రతిసారి రాస్తున్నా కానీ చెయ్యకపోతుండేసరికి నా నిర్ణయాలు తెలిసిన వాళ్ళందరి ముందు ఇజ్జత్ పోతున్నది. అందుకే ఈసారి ఫిక్స్ అయినా ఎట్లయితే అట్లాయే రాసిన అన్ని చేసి తీరుతా. పక్కా ఫిక్స్. అది అంతే సీరియస్నెస్ తోటి ఉండు. ఈసారి తీసుకున్న రిజల్యూషన్ బరాబర్ చేస్తే నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా నేను. ఓయమ్మో నిజమా? అయితే ఆ గిఫ్ట్ కోసమన్నా చేస్తా. ఏం గిఫ్ట్ ఇస్తావు? చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుందిరా? సప్పుడి మొగపడా అనా. కానీ మా రాజేష్ లెక్కనే చాలా మంది రిజల్యూషన్ తీసుకుంటారు కానీ వాటిని పాటించర్లే. మరి మా ఓడు ఈసారి పట్టుబట్టి కూర్చున్నాడు చేస్తా అని. అట్లనే మీరు కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా సాధించండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త పెళ్లి కొడుకు భార్యకు ఏసోంటి సర్ప్రైజ్లు ఇస్తారులా? సడన్ గా టూర్ ప్లాన్ చేయడం, లేకుంటే షైనో రింగో గిఫ్ట్ ఇవ్వడం, లేకుంటే నెక్లెస్ కొనియడం, ఇక బాగా డబ్బులు ఉన్నోళ్ళు అయితే కార్లు కొనియడం, ఆ సొంటి చేస్తారు చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఒక పెళ్లి కొడుకు లగ్గం కాగానే భార్యకు ఏసోంటి సర్ప్రైజ్ ఇచ్చిందంటే
అట్లా లగ్గం చేసుకున్నాడో లేదో ఇట్లా హెలికాప్టర్ ఎక్కించి భార్యను ఇంటికి తీసుకొచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిండి. ఇగో ఈ పెళ్లి కొడుకు చూడండి, కొత్త ఆలిమగలు ఎంత సంబరంగా హెలికాప్టర్ దిగుతున్నారో, వాళ్ళకు వెల్కమ్ చెప్పేందుకు ఇంటోళ్ళు ఎట్లా తయారుగున్నారో. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అట ఈ జంటది. అయితే ఈ అన్నకు లగ్గం కుదిరినాక భార్యను హెలికాప్టర్లో ఇంటికి తీసుకురావాలనే కోరిక పుట్టిందట. ఇకేమున్నది, లగ్గం పెట్టుకున్నాక ఒక దిక్కు ఈ హెలికాప్టర్ ఏర్పాట్లు చేసుకుంటేనే ఇంకో దిక్కు పెళ్లి పనులు చూసుకున్నాడట. ధూమ్ధామ్గా పెళ్లి చేసుకొని ఇగో ఇట్లా ఇంటికి తీసుకొచ్చి మస్త్ అంటే మస్తు ఖుషి చేసిండ్రు. చూడండి ఈ అన్న ఊరోళ్ళు హెలికాప్టర్ను దగ్గర నుంచి చూస్తూ ఎట్లా సంబరపడ్డారో. మరి పెళ్లి నాడే హెలికాప్టర్ ఎక్కించి భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఈ కొత్త పెళ్లి కొడుకు రాను రాను ఇంకేం మర్చిపోలేని గిఫ్ట్లు ఇస్తాడో గానీ పెళ్లి నాడే భార్యను హెలికాప్టర్లో ఇప్పుడంటే మామూలు మాటలు కాదు పొండి అని అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇట్లా రాసి పెట్టుంటది కొందరికి అంతే. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా చేయంగా తిరొక గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా, చూసేయండి. ఏం తెలివి అన్నాను ఇది. ఇలా ఎదురుంగున్న దుకాణాలకు మాలేసుకోపోయేదందుకు ఇప్పుడు డివైడర్ చుట్టూగా తిరిగి ఎక్కడనో యూటర్న్ కాంచి తిప్పుకొని రావాలనా. అదేదో గిడ చిన్న బండి ఉన్నది కదా, దీని మించే ఎక్కిస్తా అన్నట్టే మెల్ల ఒక టైర్ ఎక్కిచ్చిండు. అటు ఇటు తిప్పుకుంటా మొత్తానికి 2 టైర్లు ఎక్కిచ్చిండు. అట్లా చేసి అటు మొకాన దింపిండు. కథం అయిపోయి అల్కీజ్గా అవతలకి దాటిచ్చేసిండు. మాల్ను ఉంటారు ఆడాడ ఇంతగానం తెలివిగల్లోళ్ళు. ఇట్లనే దొరుకుతుంటారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో. ఈ బుడ్డోనికి సలిమంటేసి సన్మానం చేయాలనులా ఈ పిల్లగాడి చేసిన పనికి ఆ దేశ ప్రెసిడెంట్ పర్సనల్ గా పిలుచుకొని మాట్లాడి ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ కి ఇచ్చిండట. అంతగానం ఏం చేసిండు మరి ఈ బుడ్డోడు అంటే, ఇగో ఇదే మంచులకెంచి నడుచుకుంటా పోయిండు. మరి గండ్ల గొప్పతనం ఏమున్నది అనుకుంటున్నారా? ఎంత మంచున్నది చూసిరా, గంత ఐసులకెంచి కూడా నడుచుకుంటా పొలగాడు స్కూల్ పోయి వస్తున్నాడట. మరి మంచు కూర్చింది బడికి పోకురా అంటే, లేదు నాకు పాఠాలు మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది, నేను పోవాల్సిందే అని చెప్పి పోయిండట. ఈ ముచ్చట కాస్త అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రెసిడెంట్ దాకా పోయేసరికి పిలుచుకొని తారీఫ్ చేసి అట్లా గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు. కానీ నిజంగా గ్రేట్లే. మరి కాదా జర్ర పొద్దుగాల లేచినప్పుడు తుమ్ములో దగ్గులో వస్తేనే మమ్మీ నాకు అంత ఎట్లో అవుతుంది మమ్మీ నేను బోను బడికి అని ఎగ్గొడుతుంటారు మన కాడ పొలగాన్లు. అట్లాంటిది గంత మనసులో కూడా బడికి పోయి వచ్చిందంటే బరాబర్ తారీఫ్ చేయాల్సిందే పిల్లగా. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.